హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజు, జై జవాన్ జై కిసాన్. ఇక ఇప్పుడే అందిన వార్త. సంక్రాంతి కానుకగా రైతులకు ఈ యాసంగి రైతు భరోసా మొదటి విడత 3 ఎకరాల వారికి ఖాతాలో జమ. రూపాయలు 23,899. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి. తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళినట్లయితే తెలంగాణ రైతన్నలకు శుభవార్త. రైతు భరోసాపై కీలక అప్డేట్. తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి తరువాత కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య 65 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఇక ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు నిధులు వెళ్లకుండా ఏఈఓల సహకారంతో ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఇక రైతు భరోసా నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలనాపరమైన కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విడతలో సుమారు 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా ఇందుకోసం సుమారు 10,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇక ఈసారి మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. పాత రైతులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. రైతులకు సకాలంలో రైతు భరోసా కల్పించే దిశగా రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం. ఇక మొదటి రోజు 1 నుంచి 2 ఎకరాల వారికి, అదేవిధంగా రెండో రోజు 2 నుంచి 5 ఎకరాల వారికి, అదేవిధంగా మూడో రోజు 5 నుంచి 10 ఎకరాల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. మరొక విషయం ఏమిటంటే 6వ రోజు 6 నుంచి 12 ఎకరాల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. రైతులకు రైతు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని చెప్పుకోవచ్చు. రైతులకు శాటిలైట్ సహకారం ద్వారా శాటిలైట్ పద్ధతిలో సర్వే ముగిసిన తర్వాత ప్రతి రైతుకు 1 నుంచి 2, 3, 5, 10 ఎకరాల వరకు కూడా నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా రైతు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రైతు కూలీలకు 6,000, ఎకరానికి 12,000, అదేవిధంగా వరి పంటకు 500 రూపాయలు బోనస్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల
రైతులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమంది వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి. తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.